ఉద్యోగస్తులకి పెన్షనర్లకి మరి రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలలో డిఏ అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా సరెండర్ లీవ్లు కానీ, సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ జీపీఎఫ్, వాళ్లకు ఉన్నటువంటి ఈఎల్ ఎన్కాష్మెంట్ కు సంబంధించిన డబ్బు, అదేవిధంగా మరి వాళ్ళు కమ్యుటేషన్ ఆఫ్ లీవ్, ఇవన్నీ కూడా మరి గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా మరి ఇలాంటివన్నీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిపిఎఫ్ అవన్నీ కూడా ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండిపోయి, అదేవిధంగా మెడికల్ రియంబర్స్ కు సంబంధించిన బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉంటే ఉద్యోగులను పిలిచి ఇదిగో ఇన్ని రావాలంటున్నారు, మీరు మీకు ఇవి ఇవ్వబోతున్నాం, మరి ఇంత ఈ పలానా జీపీఎఫ్ లో ఇంత అమౌంట్ మీకు రావాలి, ప్రస్తుతానికి ఇంత ఇవ్వబోతుంది అనేది లేకుండా, లెక్కలు చెప్పకుండా ఎక్కడైనా ఒక శ్వేతపత్రం ఇవ్వమనండి. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు, మాకు రావాల్సినటువంటి డబ్బులే తప్ప ప్రభుత్వము కానుకలు లేకపోతే ఇనాములు ఎక్కడా లేవు. ఈ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ చూసే వాళ్ళకి కనిపిస్తుంది, అమ్మా ఈ ఉద్యోగస్తులము ఏవేవో ఇస్తుంది, ఏవేవో నజరానాలు చేస్తుంది, ఏవేవో కానుకలు ఇస్తుంది సంక్రాంతి సందర్భంగా. ఉద్యోగస్తులు కూడా ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, మేము రాగానే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం, అదేవిధంగా మరి పిఆర్సీని మంచి పిఆర్సీని ఇస్తాం, వెంటనే మధ్యంతర వృత్తిని కూడా ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చింది. దాదాపు మరి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా పిఆర్సీని అపాయింట్ చేయలేదు, మధ్యంతర వృత్తిని ఇవ్వలేదు. రావాల్సినటువంటి బకాయిలలో ఈ రోజు వరకు ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపట్ల. మరి దాంతో పాటు ప్రతి 6 నెలలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం డిఏ, అదే విధంగా రాష్ట్రాలలో కూడా ప్రతి 6 నెలలకు డిఏ వస్తుంది. మరి ఈ రాష్ట్రంలో మరి 24లో 2 రావాల్సినటువంటి 2 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, వాటి మాటే లేదు. మరి అలాంటి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏతో పాటు పిఆర్సీ అపాయింట్ చేసి మధ్యంతర వృత్తి ఇస్తే దాన్ని వరాలు అంటారు, లేకపోతే ఇక కానుకలు అనొచ్చు. అంతేగాని వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ సొమ్ము జీపీఎఫ్ తీసుకొచ్చి వరాలు కానుకలు అని చెప్పుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్లకి దాదాపుగా ప్రతి ఉద్యోగికి కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా అరియర్స్ రావాల్సింది, కానీ ₹1 కూడా పెన్షనర్స్ కి ఈ సందర్భంగా రావట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.